పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన చేశారు. పెనుమంట్ర మండలం అత్తారామేశ్వరం గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ క్లినిక్లు ప్రారంభించారు. అలాగే నవడూరు సెంటర్ నుండి బ్రాహ్మణ చెరువు ప్రధాన రహదారి, అలాగే మార్టేరు గ్రామంలో ఎస్సీ కాలనీలలో గృహాలకు ఉచిత సోలార్ ప్లాట్లు ప్రారంభోత్సవం చేశారు. మరియు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి శంకుస్థాపనలు చేసిన మంత్రులు భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, గొట్టిపాటి రవికుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాట్ వర్కింగ్, టైం పాస్ చేస్తున్నారు. రోజుకి హౌ మెనీ కనెక్షన్స్ యూ గోట్? 10,000. Time is 50 days. That means how much you should do every day. నెగ్గుపూడి ఎస్సీ కాలనీలో ఇవాళ సూర్య గారి కార్యక్రమానికి నేను, మన ఎమ్మెల్యే గారు, సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు ముగ్గురు కూడా రావడం జరిగింది. ఈ కాలనీలో 150 మంది ఇళ్లకి మేము సోలార్ పెట్టుకుంటామని వాళ్ళే మాకు కన్సర్న్ ఇచ్చారు. అవన్నీ కూడా పూర్తి చేయించే భాగంలో ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఒక ఇంట్లో చూసాము ఏ విధంగా వర్క్ చేస్తున్నామని కూడా. దాదాపు ఇప్పుడు 25 మంది పెట్టారు ఎస్సీ ఎస్టీలకి. టోటల్ గా రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు పెడుతున్నాం. మన టార్గెట్ 20 లక్షల ఇళ్ల మీద పెట్టాలనేది టార్గెట్. చూస్తా ఉన్నాం ఇవాళ మనకి విపరీతమైన టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. విద్యుత్ సప్లైకి కూడా చాలా ఇబ్బందిమైన పరిస్థితులు వచ్చింది. విద్యుత్ మన దగ్గర కావాల్సినంత ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవటం కానీ, ఎండల వల్ల విపరీతమైన తలకాయ నొప్పులు రావటం జరుగుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల ముందే గ్రహించి, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే గ్రహించి ఖచ్చితంగా మనం సోలార్ అనే దాన్ని వాడుకోవాలనే దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున వాడుతున్నాం. మోడీ గారి నాయకత్వంలో దాదాపు 1 కోటి కనెక్షన్లు దేశం మొత్తం మీద పెట్టాలంటే ఇవాళ రాష్ట్రంలో 6 లక్షల కనెక్షన్స్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద పెడుతున్నాం. అది కాక మిగతా వాళ్ళకి కూడా బీసీలకు అదనంగా ఒక 20,000 ఇస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలోనే ఆచంట్లోనే ఒక 132 kV సబ్స్టేషన్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య రాకుండా ఉండటం కోసం దాదాపు 10 కోట్ల రూపాయలతోటి 50 MV ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెద్దది ఇవాళ లాంచ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని కూడా కొత్త సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తున్నాం. అట్లానే పితాని గారు అగ్రికల్చర్ కనెక్షన్స్ అడిగారు. అవన్నీ కూడా మొన్న ఈ మధ్య ఒక 100 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటం, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం జరిగింది. ఇంకా ఎక్కడైతే ఈ రకమైన సమస్యలు ఉందో వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకుంటూ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఒకటే ప్రజలకు వినియోగించుకునేది ఏంటంటే ఈ ఎండల తీవ్రత వల్ల అక్కడక్కడ ఓవర్లోడ్ అవటం, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ రావటం అట్లాంటివి జరుగుతున్నాయి. అక్కడ కరెంటు పోయినప్పుడు 1-2 గంటల ఇబ్బంది ఉంటుంది. ఇమీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నాము. టోల్ ఫ్రీ చేసి ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తారో అది ఒకటి. నేను ఈ మధ్య విజయవాడలో చూశాను. నిన్న విపరీతమైన గాలివాన వచ్చి మొత్తం హోర్డింగ్స్ అన్ని పడిపోయి కరెంటు వైర్లు పెడితే 5-6 గంటలు కరెంటు ఇవ్వలేకపోయాము. ఎంత రిపేరింగ్ చేస్తా పట్టిన టైం పడుతుంది. ఇట్లాంటి వచ్చినప్పుడు కొద్దిగా సమన్వయం పాటించాలి. ఖచ్చితంగా వాటిని ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఇమీడియట్ గా వాటిని సాల్వ్ చేసి వెంబడే పవర్ కనెక్షన్ ఇస్తాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం. 10 మందికి వేసామంటున్నారు కదా. అన్ని వేస్తాం. ఇక్కడ 150 మంది ఉన్నారు. ఇప్పటిదాకా మనం ఈ కాన్స్టిట్యున్సీ ఎన్ని చేసాం? 280 చేసాము. 2,900 శాంక్షన్ అయినాయి. దానికి టోటల్ గా జూన్ జూలై మాసాల్లో టోటల్ గా కంప్లీట్ చేశాం. చేయలేదమ్మా, చేయలేదని చెప్తున్నాడు గట్టిగా.